శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావము ఎలా ఉంటుంది అనే విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. అంటే జన్మ సమయంలో చంద్రుడు మిథున రాశిలో ఉంటుండగా జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మిథున రాశి కిందికి వస్తారు. అయితే ఈ మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. మిథున రాశి వాయుతత్వం యొక్క లక్షణము కలిగినటువంటి రాశి. ఈ మిథున రాశి ద్విస్వభావ రాశి. ఈ తత్వాన్ని మనము చూసినట్టయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ద్వంద్వ వైఖరి ఉంటుంది. అంటే మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఫేర్గా ఉన్నప్పటికీ వాళ్ళ లోపల ఒక నిర్ణయాత్మక శక్తి విషయం లోపల ద్వంద్వ వైఖరి అనేటువంటిది సహజంగా ఉండే లక్షణం. వాయుతత్వం మూలకంగా మనిషి లోపల తొందరగా మనస్సు మారేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక బుధుడు స్వభావరీత్యా మంచి గ్రహము, ఆలోచించే మనస్తత్వం ఇస్తాడు, చదువు ఇస్తాడు, సంపాదన ఇస్తాడు, ఆర్థిక స్థితిగతులను అనుకూలంగా ఇస్తాడు. ఈ బుధుడు రాస్యాధిపతి కనుక ఈ బుధ గ్రహానికి రవి శుక్రులు మిత్రగ్రహాలు, చంద్రుడు శత్రుగ్రహము, గురువు కుజుడు శని సమత్వము కలిగినటువంటి గ్రహాలు. అంటే ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా బుధుడు, పంచమాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని, ఈ గ్రహముల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది ఈ రాశి పైన. అంటే బుధుడి యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావము, శనీశ్వరుడి యొక్క ప్రభావము ఈ మిథున రాశి జాతకులపై బాగా ఉంటుంది. అంటే గోచార రీత్యా కానివ్వండి, జన్మ సమయంలో కానివ్వండి, బుధుడు శుక్రుడు శని యొక్క స్థితి ఆధిపత్యాలు ఇవన్నీ కూడాను ఈ మిథున రాశి జాతకులకు బాగా ఇన్ఫ్లుయెన్స్ను ఇచ్చేటువంటి స్థితి ఉంటుంది. అయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క సహజ లక్షణం ఎలా ఉంటుంది అంటే స్వాభావిక లక్షణము జన్మతః మిథున రాశిలో జన్మించడం మూలకంగా మిగతా గ్రహస్థితులను మనము తీసుకోకుండా కేవలము మిథున రాశిలో జన్మించడం మూలకంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఆలోచన శక్తి బాగానే ఉంటుంది. తొందరగా ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. విచక్షణ జ్ఞానం బాగా ఉంటుంది. చదువు బాగా వస్తుంది. ఎదుటి వాళ్లను మెప్పించేటువంటి మనస్తత్వం కూడాను బాగా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం లెక్కలోకి తీసుకొని దానికి అనుగుణంగా మనము జవాబు ఇచ్చేటువంటి మనస్తత్వము, అంటే వాక్ పటుత్వము అనేటువంటిది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సహజంగా వచ్చేటువంటి లక్షణం. ఇక వీరు బుధుడు అధిపతి కనుక వీళ్ళు మాట్లాడేటువంటి మాటల మూలకంగా ఎదుటి వాళ్ళు ఒక ముగ్ధులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎదుటి వాళ్లను మాటలతో ప్రలోభము పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అలాంటి శక్తి వీళ్ళ లోపల ఉంటుంది. అంటే మాటకారి అన్నమాట. మాటకారి అంటే ఏదో మాట్లాడడం కాదు, ఎదుటి వాళ్లను సమాధానపరచడానికి సరిపడేటువంటి మనస్తత్వము, మాట్లాడే విధానము వీరి లోపల ఉంటుంది. బుధుడు అధిపతి గనక సహజంగా విద్య వస్తుంది, ఆర్గ్యుమెంటేటివ్ మెంటాలిటీ ఉంటుంది, వ్యాపార లక్షణాలు ఉంటాయి, వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది. తర్వాత ప్రచారం చేసుకునేటువంటి మనస్తత్వం కూడాను ఉంటుంది. అంటే పని తక్కువ చేయడము, ప్రచారం ఎక్కువ చేసుకోవడము, అలాంటి ఒక మనస్తత్వం ఉంటుందన్నమాట. కాకపోతే సంగీతము, సాహిత్యము, టెక్నికల్ ఎడ్యుకేషన్ పైన వీరికి అవగాహన ఉంటుంది, సాహిత్యం పైన ఉంటుంది, రచనా వ్యాసంగాల పైన ఉంటుంది, టెక్నికల్ పైన ఉంటుంది. ఇలాంటి రూట్స్ లోపల వీళ్ళు ప్రతిభా పాటవాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇది సహజమైనటువంటి లక్షణము. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి స్వభావరీత్యా వచ్చేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడాను. ఇకపోతే నలుగురితో ఉండేటప్పుడు ఎలా ఉంటారు వీళ్ళు అంటే లోకంలో స్నేహితులతో ఉన్నప్పుడు, తర్వాత క్లయింట్స్తో ఉన్నప్పుడు,
ఆత్మీయులతో ఉన్నప్పుడు, బంధువులతో ఉన్నప్పుడు వీరి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం చూసినట్టయితే, వీరి యొక్క స్వభావ రీత్యా ప్రేమ స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అంటే అందరితో కూడాను చాలా ఓపికతో, ఆప్యాయతతో, స్నేహపూర్వకంగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇక అన్ని విషయాలను కూడాను 2 కోణాలలో ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, నెగటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఆ ఫ్రెండ్ సర్కిల్తో కానివ్వండి, ఆత్మీయులతో, బంధువులతో, క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ఇలాంటి మనస్తత్వము వీరి లోపల ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కూడా ఉంటుంది వీరి లోపల. అంటే తెలిసినదే మనం జీవితాంతం ఉపయోగిస్తూ ఉండడం కంటే కొత్త విషయాన్ని నేర్చుకోవడం పైన మనస్సును ఎక్కువగా నిలుపుతారు, దానికి ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే వీరి లోపల ఉన్నటువంటి ఒక మనస్తత్వ రీత్యా ఏంటంటే, ఒక పనిలో ఎక్కువ కాలము ఉండరు, దాన్ని మళ్ళీ మార్పు చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. అంటే తొందరగా మార్పును కోరుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. అందరితో మాట్లాడేటప్పుడు కూడాను ఒకరితో మాట్లాడి మళ్ళీ ఇమ్మీడియట్గా వారిని వదిలిపెట్టేసి ఇంకోరితో మాట్లాడడము, మళ్ళీ ఇంకోరితో మాట్లాడడము, ఇంకో విషయాన్ని గురించి చర్చించడము, ఇలా డిఫరెంట్గా మనస్తత్వం, అందరితో కూడాను మాట్లాడే మనస్తత్వం వీరి లోపల కనబడుతుంది. ఇక చేసేటువంటి వృత్తి, ఉద్యోగము, ఈ విషయాలలో మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయం చూసినట్టయితే, మిథున రాశి వారికి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి ఫీల్డ్స్ ఏవి అని అంటే, ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్ బాగా రాణిస్తుంది. అంటే ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్ లోపల వీళ్ళు బాగా రాణిస్తారు, కలిసి వస్తుంది. అంటే కంప్యూటర్ ఫీల్డ్ కానివ్వండి, టెలిఫోన్స్, సాహిత్య రంగము, పేపర్స్ కానివ్వండి, రచనా వ్యాసంగాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి రంగాలు గనక ఈ రంగాలలో ఎక్కువగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మార్కెటింగ్ లోపల కూడాను వీళ్ళు రాణిస్తారు. అమ్మకాలు, కొనడము, మార్కెటింగ్ ఫీల్డ్, డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్, ఇలాంటి వాటి లోపల కూడాను వీళ్ళు రాణించే అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో రాణిస్తారు, తర్వాత జర్నలిజంలో రాణిస్తారు. ఇలాంటి ఫీల్డ్స్ వీళ్లకు బాగా కలిసి వస్తుంది. అంతర్గతంగా వీళ్ళ లోపల టీచింగ్ ఫీల్డ్ లోపల కూడాను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేటువంటి మనస్తత్వం ఉంటుంది. ట్రాన్స్లేటింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది. ఇవన్నీ కూడాను సహజంగా కంప్యూటరు, తర్వాత డేటా గురించి ఆలోచించడము. ఇక రచనా రంగం లోపల కూడాను ఈ మిథున రాశి వారికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కనుక సమయానికి స్పందించేటువంటి మనస్తత్వం ఉంటుంది. అంటే సమయానికి, సమయ స్ఫూర్తితో మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. అంటే ఈ ఫీల్డ్స్ లోపల, అంటే ఈ చెప్పినటువంటి రంగాలలో ఒకవేళ మిథున రాశి వాళ్ళు ఉన్నట్టయితే బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కుటుంబము, భార్య పిల్లలు, ప్రేమ వ్యవహారము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి మిథున రాశి వారికి అనే విషయం ఆలోచించినట్టయితే, ఆత్మీయతతో ఉంటారు. కొంత స్పోర్ట్సివ్గా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి విషయాన్ని కూడాను లోతైనటువంటి విచక్షణతో చూస్తూ ఉంటారు, స్నేహంగా ఉంటారు. ఇంటి వారందరితో కూడాను ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరితో కూడాను సఖ్యతతో ఉంటారు. అయితే ఈ మిథున రాశి జాతకులకు ముఖ్యంగా అస్థిరత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక విషయంలో స్థిరత్వం లేకపోవడము, ఆలోచన విధానం లోపల పరిపరి విధాలుగా ఆలోచించడము, ఈ క్షణంలో ఒకటి ఆలోచించి మరుక్షణంలో వేరే రకంగా ఆలోచించడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తొందరగా మోటివేటివ్ చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది వీళ్లకు. ఎదుటి వాళ్లను మోటివేట్ చేస్తారు, వీళ్ళు కూడాను ఆకర్షితులవుతారు. ప్రతి విషయానికి కూడాను
ఆకర్షితులయ్యే అవకాశాలు కూడాను ఎక్కువగా ఉన్నాయి. కనుక తొందరగా విసుగు చెందేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉంటాయి. అంటే ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని యొక్క లక్ష్యం కానివ్వండి, దాని ఆన్సర్ కానీ జవాబు కానీ మనకు దొరకనప్పుడు ప్రతి మనిషి కూడాను విసుగు చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి మనస్తత్వం వీరి లోపల కనబడుతుంది. కనుక ఇక ముఖ్యమైనటువంటిది ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే జనరల్గా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రెషర్ ఎక్కువ తీసుకొని పనులు చేస్తూ ఉంటారు. అంటే అలాంటి పనులు చేయడంలోనే వీళ్ళు ఎక్కువగా టైం వెచ్చిస్తూ ఉంటారు. పని లోపల ఎక్కువ ప్రెషర్ అనేటువంటిది వీళ్ళ లోపల ఉంటుంది. దాని మూలకంగా ఆరోగ్యం విషయం లోపల కొన్ని అప్పుడప్పుడు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్లకు నిద్ర తక్కువ ఉంటుంది. ఆ నిద్ర తక్కువ ఉండడం మూలకంగా కూడాను ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఫ్రీక్వెంట్గా జలుబు, ఎలర్జీసు, దగ్గు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు కూడాను ఎక్కువగా ఉంటాయి. ఆహారము ఎక్కువగా తీసుకోరు, అంటే లిమిటెడ్గా తీసుకోవడము, కొన్నిసార్లు అసలే ఆహారం తీసుకోకపోవడము, పని భారము, పనిలో ఇన్వాల్వ్ అయి ఉండడం మూలకంగా ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడము, తద్వారా కూడాను అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఉన్నాయి. అయితే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచించినట్టయితే ఈ రాశి అధిపతి బుధుడు. కనుక బుధుడు జ్ఞాన మార్గాన్ని ఇచ్చేటువంటి వాడు, అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహము బుధ గ్రహము. జ్ఞాన మార్గాన్ని మనకు చూయిస్తాడు. ఈ బుధుడు ఉండడం మూలకంగా మనము శాస్త్రపరంగా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కల్ట్ సైన్సెస్ అన్నమాట. అంటే వేదాంత పరంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువును పూజించడం మూలకంగా బాగా కలిసి వస్తుంది. అంటే ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. జీవితంలో మీరు స్థిరంగా ఉంటారు. అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, మిగతా అన్ని విషయాల లోపల కూడాను మీకు కలిసి వస్తుంది. గనక ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే మీకు శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయోదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ విశ్లేషణ సాధారణంగా అంటే మిథున రాశిలో జన్మించడం మూలకంగా సహజంగా వచ్చేటువంటి లక్షణాలను మీకు తెలియజేశాను. ఖచ్చితమైనటువంటి లక్షణాల కొరకై మళ్ళీ పుట్టినటువంటి సమయము, గోచార ఫలితాలు వీటిని క్రోడీకరించి సమన్వయపరిచి ఖచ్చితమైనటువంటి లక్షణాలను తెలుసుకోవాలి. ఈ విధంగా సహజ లక్షణాలు ఉన్నాయి. శుభం.